హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. అన్ని దానాల్లో కన్నా అన్నదానం అనేది చాలా గొప్పది. ఎందుకంటున్నానంటే ఈ మాట, మన రాష్ట్రంలో ఒక పూట కూడా సరిగ్గా అన్నం తినలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒక పూట అయినా సరే కడుపు నిండా భోజనం చేయలేని అభాగ్యులు, అనాథులు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వారికి ఇక్కడ విజయవాడలో అన్న సంతర్పణ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్యం 100 నుండి 150 మందికి అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు అంటే 365 రోజులు ఇక్కడ 100 నుండి 150 మందికి ప్రతిరోజు ఉచితంగా భోజనం అనేది పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు వాళ్ళు అంటే, ఇలాంటి కార్యక్రమం చేయడం పట్ల వాళ్ళకి ఆలోచన ఏంటి, ఎవరన్నా సపోర్ట్ ఉన్నారా, ఎవరన్నా ఫండింగ్ చేస్తున్నారా అనేది ఒక్కసారి ఇక్కడ కమిటీ పెద్దలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు కదా, అంటే మీకు ఎవరన్నా ఫండింగ్ ఉన్నారా? చాలామంది వస్తారు. ఈ ఏలూరు రోడ్లో చాలామంది రోజు నేను సర్వీసింగ్ చేస్తున్నాను. ఇక్కడ ప్రతిరోజు వచ్చి సర్వీస్ చేస్తున్నాను, కావాల్సినవన్నీ వడ్డిస్తున్నాను. అది చాలా పుణ్య కార్యక్రమం జరుగుతుంది. అంటే ఎంతమంది తింటున్నారు ప్రతిరోజు ఇక్కడ? రోజు 100 మంది పైన. అంటే ఎవరన్నా పొలిటికల్ వాళ్ళు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? లేదండి, జనరల్. సార్ మీరు చెప్పండి. అంటే ఎంతకాలం నుంచి నడుపుతున్నారు అండి? ఎంతకాలం నుంచి? 3.5 సంవత్సరాల నుంచి అండి. ఇక్కడ మాత్రం 19 నెలల నుంచి ఇక్కడ జరుగుతుంది ప్రతిరోజు. అంటే విజయవాడలో ఇక్కడ ఒక్క చోటే పెడుతున్నారా, ఇంకెక్కడన్నా మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో రోజుకి ప్రతిరోజు 400 మందికి అండి. నిన్నటి నుంచి బ్రాహ్మణ వీధిలో ఉదయం పూట 8 గంటలకి టిఫిన్, ప్రతిరోజు 250 మందికి. మీ ట్రస్ట్లో అంటే కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 250 మంది ఉన్నారండి. 250 మంది కూడా కమిటీ మెంబర్సేనా? అవునండి. అంటే ఈ సమితిలో రిజిస్టర్డ్ బాడీ మెంబర్స్ 7 ఉంటారు కదా, వాళ్ళు కాకుండా 250 మంది ఉంటారా? అవునండి, మొత్తం అందరూ సభ్యులేనండి. సార్ ప్రతిరోజు అంటే ఇక్కడ ఈ భోజనం చేయడానికి మొత్తం అనాథలే వస్తున్నారా? అనాథలేనండి, ప్రతిరోజు అనాథలే. అంటే ఇట్లాంటి కార్యక్రమం, ఇట్లాంటి మంచి కార్యక్రమం చేయటం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి, అసలు ఎందుకు చేయాలనుకుంటున్నారు? సంతోషం అండి. ప్రతి ఒక్కరికి ఎదుటివాడికి మనం భోజనం పెట్టాము. ఈ సెంటర్లో చాలామంది ఉన్నారు, ఎవరో చేయలేంది మేము సాహసించి పూనుకుని ఇది చేస్తున్నాం. ప్రతిరోజు మాకు ఆనందంగా ఉంది. మా షాప్ ముందే ప్రతిరోజు పెడుతున్నాం. వాన వచ్చినా చూశారు కదా, వాన వచ్చినా మేము షాడో చేసి శుభ్రంగా తడవకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా మేము అలా చేస్తాం. అవును, వాన వచ్చినా కూడా ఇది అయితే ఆగట్లేదు, లోపల పెట్టి చేస్తున్నారు. ఆగదండి. నా నిర్ణయం 360 రోజులు పెట్టాలని నా కోరిక నన్ను ఈ రోజు నడిపిస్తున్నది. సార్ ఇప్పుడు దీనికి ఎవరన్నా పొలిటికల్ వాళ్ళు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా, అంటే దాతలు? ఎవరో లేరండి. మామూలుగా దాతలు మామూలు మన దగ్గరకు వస్తూ ఉంటారు, రెగ్యులర్గా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అంటే దీనికి ఇప్పటివరకు అయితే దాతలతో ఎటువంటి ప్రమేయం లేకుండా, ఎటువంటి ఆర్థిక సహకారాలు తీసుకోకుండా మీ కమిటీ సభ్యులు మాత్రమే ఇటువంటి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దాతలు ఎవరైనా ఇస్తూ ఉంటారు. ఇస్తే తీసుకుంటారా? ఇస్తే తీసుకుంటామండి, తీసుకుని మనం పెడతా ఉంటాం. సార్ ఇప్పుడు విజయవాడలోనే ఉందా, ఇంకెక్కడన్నా ఉందా మీకు బ్రాంచ్లు? ఎట్లాంటి? విజయవాడలో ఇక్కడేనండి, విజయవాడలోనే ఉంది. విజయవాడ ఏలూరు రోడ్లోనే ఇది ఒకటే? అవునండి. ప్రతిరోజు నిత్యం 365 రోజులు, నిత్యం 360 రోజులు. ఇదైతే ఆగదండి, 360 రోజులు నిత్యం పెడతాం. 3 చోట్లండి. ఎక్కడెక్కడండి అవి? అదే ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి, నిన్న బ్రాహ్మణ వీధిలో కొత్తగా టిఫిన్ ఉదయం 8ంటికి నిన్ననే మొదలు పెట్టాం. చూసారు కదండి, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అన్నా క్యాంటీన్, అంటే అప్పుడు చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్ ఏదైతే పెట్టారో పేదల కోసం, అదైతే ఆగిపోయింది. కానీ ఇటువంటి అన్న సంతర్పణ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు 150 నుంచి 200 మందికి పేదలకి, అనాథలకి కూడా అన్నదాన కార్యక్రమం అనేది ఇక్కడ నిర్వహిస్తున్నారు. సార్ ఏదేమైనా ఇది మంచి కార్యక్రమం. సార్ చెప్పండి. అన్న సంతర్పణ సమితి పెట్టి 3.5-4 సంవత్సరాలు అవుతుందండి. రిజిస్టర్డ్ మెంబర్స్ 18 తోటి స్టార్ట్ అయింది ఇది. ఇప్పుడు 250 మంది లైఫ్ మెంబర్స్ ఉన్నారు. అది కాకుండా మనకి ప్రతిరోజు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వారానికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నెలకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ సహాయ సహకారాలతోటి ఇక్కడ షాప్ దగ్గర జరుగుతుంది. ఇక్కడ వీళ్ళ స్టాఫ్ కానీ వీళ్ళు కానీ ఫుల్ కోఆపరేషన్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా చాలా ఆనందిస్తున్నారు. కొంతమంది అభాగ్యులు అన్నం ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చూసి తిని ఎలా ఉందని చేసుకునే వాళ్ళు ఉన్నారు, రోజు కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆదాయం సరిపోక తిండి మానేసే వాళ్ళు కూడా వాళ్ళు తినడానికి కుదురుతుంది. ఇక్కడ మనం పెట్టే తిండితోటి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ సొసైటీకి కొద్దిగా సేవ చేద్దామనే ఆలోచన కూడా వస్తుంది. మేము పెట్టేది మెయిన్ ఎందుకంటే నెగిటివ్ థాట్ రాకుండా
పాజిటివ్ థాట్ రావడానికి, ప్రజలకి మనం సేవ చేసినట్టు, అన్నం అనేది వేస్ట్ చేయరు, అంతకుమించి ఎక్కువ పాడు చేయరు అనే ఉద్దేశంతో ఇంకేది ఇచ్చినా మనకి లిమిట్ లేదు, వాళ్ళకి లిమిట్ లేదు. ఇదైతే కొంత లిమిట్ ఉంటుంది, వాళ్ళ తృప్తిగా ఉంటుంది, వాళ్ళ శక్తి వస్తుంది, దాంతో మనకి సంఘానికి సేవ చేస్తారు, ఉపయోగపడతారు అనే ఉద్దేశంతో నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండడం కోసం మేము ఇవన్నీ చేస్తున్నామండి. సార్ థ్యాంక్ యూ అండి. మీరు ఇట్లాంటి ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఇంకా అంటే పేద ప్రజలకి ఒకరోజు కూడా పెట్టకుండా లేదనకుండా 365 మీరు అభాగ్యులకి, అనాథలకి ఇట్లాంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించి కనీసం ఒక 100 మంది నుంచి 150 మందికైనా వాళ్ళు కడుపు నిండా ఒక పూటైనా సంతృప్తిగా భోజనం పెడతారని మేము కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి. చెప్పండి. ఇప్పుడు అన్న సంతర్పణ సమితి ఇది పెట్టాము. దీంతోపాటు స్కూల్లో పిల్లలకి పుస్తకాలు వాళ్ళు మమ్మల్ని కొంతమంది అడుగుతున్నారు, అవసరం ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. దాని తగ్గట్టు మా 250 మంది 300 మంది దాతలు ముందుకు వచ్చి వాళ్ళకి సహాయం చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇది కాక వయోవృద్ధులకు కూడా ఇస్తున్నాం మేము. చింతపండు, బియ్యం, ఇవన్నీ నెలకు సరిపడా సామాను వయోవృద్ధులకి వాళ్ళకు కూడా కొంతమంది సెలక్షన్ చేసాం. వాళ్ళు కూడా సుమారు 25 మంది ఉంటారు. వాళ్ళకి ప్రతి నెల అది కూడా కొత్తగా కార్యక్రమం మొదలుపెట్టాము. అలాగా కోఆపరేషన్ తీసుకొని మా కార్యక్రమాలు విభిన్నంగా చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.